తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎలా చూస్తున్నారన్న ప్రశ్నలు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో సానుకూలత మొదలైంది. ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇందుకు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. గ్రామ గ్రామాన ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా పథకాలు ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి. కేవలం 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలని రైతుల ఖాతాల్లో జమ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది. ఇది రైతాంగంలో ఒక కొత్త నమ్మకాన్ని నింపింది. యువత భవిష్యత్తుకు భరోసా కల్పించే రాజీవ్ యువ వికాసం పథకం అమలుకి ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. దరఖాస్తుల స్వీకరణ పూర్తయి విధి విధానాలు ఖరారు చేసి అమలు చేసేందుకు సిద్దమవుతోంది. ప్రజల నుంచి వస్తున్న సానుకూల స్పందనతో ఇదే ఊపుతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లడానికి కాంగ్రెస్ పార్టీ సిద్దమవుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎలా చూస్తున్నారన్న ప్రశ్నలు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో సానుకూలత మొదలైంది. దీనికి సంబంధించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, ఏంటి ప్రజల్లో ఎలా ఉంది కాంగ్రెస్ యొక్క 18 నెలల పాలనపై? ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో ప్రభుత్వం ఏర్పరిచిన కాంగ్రెస్ పార్టీకి కొంత సానుకూలమైన వాతావరణం లభిస్తుంది. తెలంగాణ ప్రజలలో ఒక పాజిటివ్ చర్చ మొదలైంది. దీనికి ప్రధాన కారణంగా కనుక మనం చూసినట్లయితే ఇటీవల కాలంలో ఇందిరమ్మ ఇల్లు అనే పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెలంగాణలోని గ్రామాన ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని భావించింది. అందుకు అనుగుణంగా గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు. ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని ఆయన దగ్గరుండి ప్రారంభిస్తున్నారు. అదేవిధంగా ప్రారంభించిన తర్వాత అవి ఎక్కడెక్కడ ఏ లెవెల్లో ఉన్నాయి, త్వరితగతిన పనులు జరుగుతున్నాయా లేదా, పనులు జరిగితే ఏ విధంగా ముందుకెళ్తున్నాయా అనేది ఆయన చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని గ్రామాన ఇందిరమ్మ ఇళ్ళ పథకం అనేది ఒకటి, ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం అనేది త్వరితగతిన పూర్తవుతుంది. ఇదే నేపథ్యంలో ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రైతు భరోసాని అమలు చేయాలి వెంటనే అని భావించింది. అందుకు అనుగుణంగా కేవలం 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేసింది. ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 15 ఎకరాలకు పైబడిన వారందరికీ, 15 ఎకరాల వరకు కింది వరకు ఉన్న వారందరికీ కూడా రైతు భరోసా నిధులను వారి ఖాతాలలో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం వేసిన నేపథ్యంలో ఒకవైపు ఇందిరమ్మ ఇళ్ల పథకం వేగవంతంగా జరుగుతుంది, మరోవైపు రైతు భరోసా పథకం పూర్తి చేయగలిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణ గ్రామాలలో ఒక రకమైన సందడి వాతావరణం నెలకొంది. రైతులు పంటలు వేయడానికి సిద్ధమవుతున్నారు. వర్షాలు కూడా ఇప్పుడిప్పుడే ప్రారంభమయ్యాయి. కాబట్టి రైతులకి పంట పెట్టుబడి సహాయం కింద రైతు భరోసా నిధులు జమ అయిన నేపథ్యంలో కొంత సందడి వాతావరణం, గ్రామాలలో కొంత పనులు చకచక జరిగిపోతున్న పరిస్థితి ఉంటుంది. ఈ రెండింటి కారణంగా గత కొన్ని రోజులుగా తెలంగాణ ప్రభుత్వం పైన ఉన్న కొంత బ్యాడ్ టాక్ ఏదైతుందో, కొంత వ్యతిరేక భావాలు లేకుంటే వ్యతిరేక పవనాలు ఏవైతుందో అవి పూర్తిగా కొట్టుకుపోయాయని చెప్పొచ్చు. తెలంగాణ ప్రభుత్వం మీద కొంత పాజిటివ్ చర్చ అయితే ఒకటి గ్రామాన జరుగుతుంది. 2 పథకాలు అమలు చేయడంతో పాటు మరో పథకాన్ని వెనువెంటనే అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
రెడ్డి నిన్న జరిగిన రైతు భరోసా సంబరాల కార్యక్రమంలో ఆయన ప్రకటించారు. రాజీవ్ యువ వికాసాన్ని వెనువెంటనే అమలు చేయాలని ఆయన భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా దీనిపైన ఒక ప్రకటన కూడా జారీ చేశారు. రాజీవ్ యువ వికాసానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువకుల నుండి దరఖాస్తులను ఇప్పటికే ప్రభుత్వం స్వీకరించింది. వారికి ఉపాధిని కల్పించడం కోసం వారికి ఒక ఎంప్లాయ్మెంట్ చూపెట్టేందుకు గాను ప్రభుత్వం ముందుకు వస్తుంది. అందులో భాగంగా ₹1,00,000 నుంచి 2, అదేవిధంగా 3, 4, 5 లక్షల వరకు కూడా ఒక్కొక్కరు దరఖాస్తు చేసుకోవాలని గతంలో ప్రభుత్వం వారి నుంచి దరఖాస్తులు స్వీకరించిన నేపథ్యంలో దానికి సంబంధించిన విధి విధానాలను వెంటనే ఖరారు చేయాలి. ఖరారు చేసి అర్హులైన వారినందరినీ ఎంపిక చేసి వెంటనే వారికి రాజీవ్ యువ వికాసం కింద ఆర్థిక సహాయాన్ని అందిస్తే వారు వెంటనే ఆ పనులను ప్రారంభించుకుంటారు. వారు ఉపాధికి సంబంధించి దేంట్లో స్థిరపడాలో దాంట్లో స్థిరపడతారు, ఆ పనులను ప్రారంభించుకుంటారని ప్రభుత్వం భావిస్తుంది. ఒకవైపు ఇందిరమ్మ ఇల్లు, మరొకవైపు రైతు భరోసా, మరోవైపు రాజీవ్ యువ వికాసాన్ని కూడా ముందుకు తీసుకెళ్లినట్లయితే ప్రజలలో మరికొంత వరకు సానుకూలమైన స్పందన లభిస్తుంది, సానుకూలత వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పును మనం చూడొచ్చు. 90 రోజులలో స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలంటూ హైకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చిన నేపథ్యంలో స్థానిక సంస్థలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తుంది. స్థానిక సంస్థలకు వెళ్లే ముందు గ్రౌండ్ అంతా క్లియర్ చేయాలి. ఆ గ్రౌండ్ లెవెల్లో సానుకూలమైన స్పందన ప్రజల నుంచి రావాలని ప్రభుత్వం భావిస్తుంది. అందుకు అనుగుణంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఒకవైపు ప్రభుత్వ కార్యక్రమాలు ఇలా కొనసాగుతుంటే మరొక వైపు పార్టీకి సంబంధించిన పటిష్టత, పార్టీకి సంబంధించిన కార్యకలాపాలను ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గాంధీ భవన్లో నుండి ఆమె సమీక్షిస్తుంది. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో కలిసి ఆమె వివిధ విభాగాలకు సంబంధించిన సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆ సమావేశాలలో చాలా క్లియర్గా నిర్ణయాలు తీసుకుంటున్నారు. మండల పార్టీ అధ్యక్షులను వెంటనే నియమించాలి, ఆ తర్వాత డిసిసి అధ్యక్షుల నియామకం జరగాలి. దీంట్లో 80% వరకు పాత వారికి అవకాశం కల్పించాలి. అంటే సుదీర్ఘకాలంగా పార్టీలో పనిచేస్తున్న వారికి, సుదీర్ఘకాలంగా పార్టీ బరువు బాధ్యతలు మోస్తున్న వారికి, సుదీర్ఘకాలంగా పార్టీలో కష్టాలను చవిచూసిన వారికి ఎక్కువగా అకామిడేట్ చేయాలని మీనాక్షి నటరాజన్ సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలా ఒకవైపు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను పరుగులు పెట్టిస్తున్నాయి, మరొక వైపు పార్టీ పటిష్టతకు కృషి చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రులు కూడా చాలా వరకు ఎక్కువగా కార్యక్రమాలలో ఇన్వాల్వ్ కావట్లేరు. ఇన్ఛార్జ్ మంత్రులు పార్టీ పటిష్టత కోసం పనిచేయట్లేదు. ఆయా జిల్లాలకు సంబంధించి నాయకులలో ఏర్పడ్డ వర్గ విభేదాలు కానీ లేకుంటే అభిప్రాయ భేదాలను తొలగించడంలో ఇన్ఛార్జ్ మంత్రులు విఫలమవుతున్నారంటూ ఇటీవలే మీనాక్షి నటరాజన్ అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో ఇన్ఛార్జ్ మంత్రులు మరింత యాక్టివ్ కావడానికి వారు ముందుకు పోతున్నారు. అదేవిధంగా జిల్లా స్థాయిలో ఉన్న నామినేటెడ్ పదవులన్నింటినీ కూడా వెంటనే భర్తీ చేయాలి. భర్తీ చేయడంలో ఎందుకు విఫలమవుతున్నారు, ఎందుకు భర్తీ చేయట్లేదు అంటూ రేవంత్ రెడ్డి కూడా గాంధీ భవన్లో జరిగిన సమావేశంలో ప్రశ్నించారు. కాబట్టి జిల్లా స్థాయిలో ఉన్న నామినేటెడ్ పదవులు అవసరం అనుకుంటే వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు కావచ్చు, లేకుంటే దేవాలయాలకు సంబంధించిన కమిటీలకు చైర్మన్లు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, వీటన్నింటినీ వెంటనే నియమించాలని చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కూడా పార్టీ నాయకత్వంలో ఒక ఊపు వస్తుంది, పార్టీ క్యాడర్లో ఒక జోష్ కనిపిస్తుంది. కాబట్టి రెండు వైపులా ద్విముఖ వ్యూహంతో కాంగ్రెస్ ముందుకు పోతుంది, సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్తుంది, అదేవిధంగా పార్టీ పటిష్టతకి పాటుపడుతూ పోతుంది. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు రేపు రాబోయే మొదటగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పెట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. ఆ తర్వాత మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు ఉంటాయి, ఆ తర్వాత గ్రామ పంచాయతీకి ఎన్నికలు ఉంటాయి. వీటన్నింటినీ మెజారిటీ స్థానాలను దక్కించుకున్నట్లయితే తెలంగాణ ప్రజలలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. ప్రభుత్వం పైన సానుకూలమైన వాతావరణం ఏర్పడింది. ప్రభుత్వం పైన ప్రజలకి ఒక భరోసా ఉంది అనే నమ్మకాన్ని ఎక్కువ కల్పించగలుగుతాం. కాబట్టి ఎక్కువ స్థానిక సంస్థలకు సంబంధించిన వాటన్నింటినీ కైవసం చేసుకోవాలి. జిల్లా పరిషత్ చైర్మన్లు కావచ్చు, మండల పరిషత్ చైర్మన్లు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, కార్పొరేషన్లు కావచ్చు, వీటన్నింటినీ కూడా ఎక్కువ స్థాయిలో చేజిక్కించుకోవాలి, ఎక్కువ స్థాయిలో గెలవాలనే లక్ష్యంతో ప్రభుత్వం అదేవిధంగా పార్టీ ద్విముఖ వ్యూహంతో ముందుకు పోతుంది. రాజు సుధాకర్, అంటే మరో పక్కన బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల్ని మోసం చేస్తోంది. ఈ యొక్క ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి రైతు భరోసా 2 సార్లు ఎగ్గొట్టారు, ఇప్పుడు హడావుడిగా వేశారని చెప్పని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. ఏంటి అటుపక్క నుంచి ఎలా ఉంది స్పందన రైతుల నుంచి? స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా గెలవడం కోసం ముందుకు పోతాయి. అన్ని పార్టీలు కూడా తమకు సంబంధించిన ఎజెండాలు చెప్తాయి, తాము చేస్తున్న కార్యక్రమాలు చెప్తూ ముందుకు పోతున్నాయి. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు, పార్టీ పటిష్టత ఒకవైపు ఇలా ఉంటే, ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ చాలా స్పష్టంగా ముందుకు పోతుంది. 2 సార్లు రైతు భరోసాను ఎగ్గొట్టారు, రైతు భరోసాను పెంచుతామని హామీ ఇచ్చారు, కానీ ఎక్కడ రైతు భరోసాను పెంచలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినట్టుగానే ఈసారి ఎకరానికి 6,000 చొప్పున ఇస్తున్నారు. అది కూడా స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇస్తున్నారని చెప్తున్నారు. అదేవిధంగా గతంలో రైతు రుణమాఫీకి సంబంధించి 2 లక్షల వరకు ఉన్న రుణాలన్నింటినీ మాఫీ చేస్తామంటూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది, కానీ పూర్తి స్థాయిలో దాన్ని అమలు చేయలేకపోయింది. చాలా వేలాది మంది రైతులకు రుణమాఫీ జరగలేదంటూ అది విమర్శిస్తుంది. అదేవిధంగా గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుకు సంబంధించి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టు నిర్మించాలనుకుంటుంది. దీంతో తెలంగాణకు నదీ జలాలలో తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయానికి కారణం రేవంత్ రెడ్డి అంటూ విమర్శలు చేస్తుంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పనులు ఒకవైపు చేస్తుంటే, ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ తన ప్రచారాన్ని తాను చేసుకుంటూ పోతుంది. ఈ 2 పార్టీలు ఉంటే మధ్యలో బీజేపీ తన పని తాను చేసుకుంటూ పోతుంది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి సిబిఐకి ఇవ్వాలి. ఫోన్ ట్యాపింగ్ అనేది బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ కలిసి ఆడుతున్న డ్రామాలు. ఇది టైంపాస్ వ్యవహారం చేస్తున్నారు. కాలయాపన కోసం సిట్టు విచారణ జరుగుతుంది. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ అనేది సిబిఐకి ఇవ్వాలి. సిబిఐకి ఇస్తేనే లాభం జరుగుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకే తాను ముక్కలు, 2 కలిసి ఆడుతున్న నాటకం అంటూ బీజేపీ చెప్తుంది. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో త్రిముఖ పోటీ స్పష్టంగా ఉండే అవకాశం ఉంది. ఈ త్రిముఖ పోటీలో ఏ పార్టీ వారు చేస్తున్న పనులు, కార్యక్రమాలు, అదేవిధంగా ప్రత్యర్థి పార్టీలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతూ ముందుకు పోతాయి. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.